అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఆఖరి పోరాటం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. హలో, సూర్యారావు స్పీకింగ్. నేను విహారీని మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పినట్టే ఆ సంతకాలు పెట్టడం ఒకరోజు ఆపు చేశాను. ఇంకా నా కూతుర్ని వదలలేదేమిటి? ఇంకా ఒక్కరోజు పూర్తి కాలేదుగా సూర్యారావు. 24 గంటలు పూర్తిగాని తప్పక వదిలేస్తాను. ఈ రాత్రి నా కూతురు నీ దగ్గర ఉండటం ఇష్టం లేదు. నా మీద నమ్మకం ఉంచి వదిలే. నా మీద మీరు నమ్మకం ఉంచండి. రేపు ప్రొద్దున వదిలేస్తాను. ఈ లోపల నాకు చిన్న సాయం కావాలి. ఏమిటది? ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? గెస్ట్ హౌస్కి. ఇంతకీ నీ పని ఏమిటో చెప్పలేదు. నాకు అర్జెంటుగా 5,000 కావాలి. మిస్టర్, నీ కోరికలు ఒక్కొక్కటే పెరుగుతున్నాయి. నేను ఇవ్వను. చాలా అవసరం. రేపు ఇంకా అడగవని నమ్మకం ఏమిటి? సూర్యారావు, నావి చాలా చిన్న కోరికలు. అడగదలుచుకుంటే మొదట 50,000 అడిగి ఉండేవాడిని. చెప్పు, అడిగితే ఇచ్చేవాడివా కావా? సూర్యారావు మాట్లాడలేదు. రాత్రికి వస్తాను. 5,000 సిద్ధంగా ఉంచు. నా కూతురు రేపు ప్రొద్దున్నే క్షేమంగా వస్తుంది. ఫోన్ కట్ అయింది. సూర్యారావుకి అర్థం కాలేదు. ఎందుకంత అర్జెంటుగా అతను 5,000 అడిగాడు. అతను అన్నట్టు అనుకోని అవసరం వచ్చిందేమో. నిజంగా బ్లాక్మెయిలర్ అయితే 5,000తో సరిపెట్టడు. సూర్యారావు గెస్ట్ హౌస్లో బయలుదేరాడు. బయట ఉరుముతోంది. గెస్ట్ హౌస్ ముందు రిక్షా ఆగింది. అందులోంచి సునాదమాల దిగింది. కాస్త భయంగా ఉంది. కానీ 5 నిమిషాల క్రితం వరకు విహారీ ఆమెకు ధైర్యం నూరిపోసి పంపాడు. ఆమె లోపలికి వెళ్ళబోతుంటే వాచ్మ్యాన్ అడగించాడు. సూర్యారావు గారి కోసం ఈ టైంకి రమ్మన్నారు. వాచ్మ్యాన్ కాస్త తటపటాయించి తలూపాడు. సూర్యారావు మధ్య హాలులో కూర్చుని ఉన్నాడు. ఊహించని విధంగా ఎవరో అమ్మాయి రావటంతో ఆశ్చర్యపోయి, ఎవరు నువ్వు అని అడిగాడు. మా మా బావ పంపించాడు అంది అప్పచెప్తున్నట్టు. ఎవరు మీ బావ? విహారీ అంది ఆమె బెరుకుగా చూస్తూ. ఆమె నుదుట చెమట పట్టింది. మీరు 5,000 ఇస్తారు, తీసుకురమ్మన్నాడు. తనే రావచ్చుగా, నిన్ను పంపాడేం? ఆమె గుటక మింగి నేను వెళ్ళిపోతాను అంది. అదేమిటి? నాకు భయమేస్తోంది. సూర్యారావు బిగ్గరగా నవ్వాడు. నీకు మీ బావకి ఈ దొంగతనాలు అవి కొత్తగా ఉన్నట్టున్నాయే. సునాదమాల మాట్లాడలేదు. అసలు మీ బావకి కిడ్నాపింగ్ అంటే అర్థం తెలుసా? నేను నిన్ను ఇక్కడ అట్టే పెట్టి నా కూతుర్ని వదిలే వరకు నిన్ను వదలను అంటే ఏం చేస్తాడు? నాకు తెలీదు. నేను వెళ్ళిపోతాను. వద్దులే, ఇదిగో 5,000 తీసుకో అంటూ కట్ట అందించాడు. మెరుపుల మధ్య ఫ్లాష్ వెలిగింది. ఆమె ఆ డబ్బు చేతిలో పట్టుకుని అతని వైపు కన్నార్పకుండా చూసి థ్యాంక్స్ అంది. బయట నుంచి మెరిసిన మెరుపు వెలుగులో ఆమె అద్భుతంగా ఉంది. అలా చూడకండి, మీ 5,000 తీసేసుకోండి, నేను వెళ్ళిపోతాను. టేప్ రికార్డర్ ఆన్ చేయగానే మొదటి మాట ఆమెది అది. నిజానికి అలా చూడలేదు సూర్యారావు. ఇప్పుడు చూశాడు. ఈ 5,000 కోసమే వచ్చాను. మీరు నా మీద చేయి వేశారంటే అరుస్తాను, ఆమె భయంగా అంది. అహం దెబ్బతిన్న సూర్యారావు అనాలోచితంగా నవ్వాడు. అరిచినా ఇక్కడ ఎవరికీ వినబడదు. ఒక చిన్న పదవి కోసం నేను ఇక్కడికి వస్తే దాన్ని మీరిలా ఉపయోగించుకోవటం అన్యాయం అంటూనే అతడి వైపు అడుగు వేసింది. కోనేట్లో స్నానమాడిన గాలి గుడిగంటం రోగించడానికి దక్షిణం దిక్కుగా పయనించినట్టు ఒక మధురమైన పరిమళం అతన్ని చుట్టుముట్టింది. వర్షపు చినుకు గుమ్మం తలుపు తట్టినట్టు, పడక గదిలో అగరొత్తి పలకరించినట్టు, పూలపైటని చెట్టు మీద నుంచి తొలగిస్తూ గాలి తెమ్మెర నవ్వినట్టు. భ్రమించి అతడామె చేయి పట్టుకున్నాడు. మరో ఫ్లాష్ వెలిగింది. అదే గుర్తు. అంతే. స్టీన్ గన్ సోల్జర్ పారాచూట్తో జెట్ విమానం నుంచి దూకినప్పుడు కదిలే మెలకువల కదలిక ఆమెను ఆదేశించింది. ఆమె రియాక్ట్ అయింది. ఒక చెయ్యి తన జాకెట్ వైపు, మరొక చెయ్యి మెడవైపు వేగంగా వెళ్ళినాయి. తను చేస్తున్నది లజ్జారహితమైన పని అని ఆమెకు తెలుసు. కానీ ఆమె కనుల ముందు చనిపోయిన తన విష్ణు స్నేహితుడు వినీల్ కదిలాడు. పద్మాకర్ శవం కదలాడింది. పదవీకాంక్ష కోసం ప్రజల్ని పావులుగా వాడే పరాన్న బుక్కు మీద ప్రతిఘటన కోసం 17 సంవత్సరాల యవ్వనం పేపర్లో పడితేనేమి? ఆమె చెయ్యి జాకెట్ని చింపుకుంది. ఆమె కుడి స్థనం సువర్ణ కలశంలా మెరిసింది. గోరు మెడని గీరుకుంది. రక్తచందనం ఆమెకు పూసినట్టయింది. ఒకప్పుడు ఆమె పరాయి పురుషుడి నీడ పడితేనే వెళ్ళి స్నానం చేసే అమ్మాయి. పోస్ట్ మ్యాన్ చేయి తగిలితేనే కొబ్బరి పీచుతో రుద్దుకునే అతివ. అటువంటిది తనకు అప్పగించిన కార్యాన్ని ఒంటరిగా నిర్వర్తించింది.
వేల వేల అజ్ఞాత సైనికులు తమ దేశం కోసం ఎలా ప్రాణాలు వదిలింది, అన్యాయాన్ని ఎదుర్కోవటం కోసం మహనీయులు ఎంత కష్టపడింది. ఆ క్రితం రాత్రి విహారీ ఆమెకు, సూర్యారావు కూతురికి కూర్చోబెట్టి చెప్పాడు, విప్లవం ఎప్పుడో ఎక్కడి నుంచో రాదు, మన నుంచే రావాలి. మనిషిలో మార్పు కూడా అంతే, ఒక మంచి సహచరుడి మాటల వల్ల వస్తుంది, అకస్మాత్తుగా వస్తుంది. ఈరోజు ఆమె ప్రదర్శించిన ధైర్యాన్ని కొద్ది రోజుల క్రితం చెబితే ఆమె కలలో కూడా నమ్మి ఉండేది కాదు. అంత ఎదిగింది ఆమె. హెల్ప్ హెల్ప్ హెల్ప్, రక్షించండి అని ఆమె అరిచింది. అప్పటికే ఏదో అనుమానం వచ్చిన సూర్యారావు బిత్తరపోయాడు. అంతలో తలుపులు హఠాత్తుగా తెరుచుకోవటం, సూర్యారావు షాక్ నుంచి తేరుకునే లోపుగా 4-5 వ్యక్తులు బిలబిలా లోపల ప్రవేశించటం వెంటనే జరిగిపోయాయి. మరుసటి రోజు పేపర్లో ఈ వార్త హెడ్లైన్స్లో వచ్చింది. అత్యాచార ప్రయత్నంలో కేంద్ర మంత్రి అరెస్ట్, లంచంతో పాటు మానాన్ని కూడా దోచుకోవడానికి ప్రయత్నించిన మంత్రి సూర్యారావు. వివిధ రకాల హెడ్డింగ్లు పెట్టి పేపర్లు ప్రకటించాయి. సునాదమాల ఫోటో కూడా ప్రచురించబడినది. సునాదమాల అనే యువతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి స్వంతంగా ఒక చిన్న పరిశ్రమ పెట్టుకుందామని మంత్రిని కలుసుకుంది. ఆమెని సాయంత్రం గెస్ట్ హౌస్కి 5,000 పట్టుకుని రమ్మన్నాడు మంత్రిగారు. చిన్న పరిశ్రమకి అంత పెద్ద వ్యక్తి అవసరం లేదని తెలియనంత అమాయకురాలు ఈ కోరికకి భయపడి పోలీసులకి చెప్పింది. డిఐజీ స్వయంగా పూనుకున్నాడు. వలవేసి సూర్యారావుని పట్టుకోవటం జరిగింది. సూర్యారావుకి సునాదమాలకి మధ్య సంభాషణ టేప్ రికార్డు చేయబడింది. అలా చూడకండి, మీ 5,000 తీసుకోండి, అరిచినా ఇక్కడ ఎవరికీ వినబడదు అన్న మాటలు ఉన్న టేప్ను డిఐజీ స్వయంగా పత్రికా విలేకరులకు వినిపించారు అన్న వార్తతో పాటు మాల ఫోటో, పెద్ద పెద్ద కళ్ళు, కళ్ళ నిండా భయం, చిరిగిన జాకెట్టు, ఆమె చేయి పట్టుకున్న సూర్యారావు. అంతకన్నా ఏం కావాలి? అరెస్టు, బెయిల్ మీద విడుదల, మంత్రివర్గం నుంచి సస్పెండ్ అవ్వడం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. ఈ కేసు నిర్వహించిన డిఐజీ ప్రవల్లికకి చాలా దగ్గర సహచరుడని కొద్దిమందికే తెలుసు. విహారీతో పాటు ఆమె కూడా తెరవనికే ఉండి నిర్వహించింది. సూర్యారావు బెయిల్ మీద విడుదలయ్యాక విహారీని కలుసుకుంది. ఈ రాత్రి సూర్యారావు చేసే భోజనంలో ఈ మందు కలపాలి అంటూ సీసా ఇచ్చాడు విహారీ. ఎందుకు అంది ఆశ్చర్యంగా. అతడి కథ పూర్తయిందిగా, అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. రాత్రి భోజనం చేసి సూర్యారావు బెడ్రూమ్లో కూర్చుని ఉన్నాడు. దాదాపు 8 గంటల నుంచి అతడు ఎవరితోనూ మాట్లాడటం లేదు, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వటం లేదు. పేపర్లో పడిన ఒక్కొక్క వాక్యం అతని గుండెని కోసేస్తూ ఉంది. నిన్నటి వరకు నీరాజనం పట్టిన ప్రజలు ఈరోజు కనబడితే కొట్టేటట్టు ఉన్నారు. ఎవరి మీదో తెలియని కసి, ఆ విహారీని చంపి పాతేయాలన్నంత ఆవేశం. స్వామి ఫోన్ చేద్దామంటే దొరకటం లేదు. అలాగే కూర్చుని ఉన్నాడు. కూతురు గదిలోకి వచ్చింది. ఆమె క్రితం రోజు రాత్రే ఇంటికొచ్చింది. తండ్రి అరెస్ట్ హడావిడిలో ఆమెని ఎవరూ పట్టించుకోలేదు. క్షమించు నాన్న, ఇదంతా నా వల్లే జరిగింది అంది. నువ్వేం చేశావమ్మా, అంతా నా ప్రారబ్ధం. కానీ ఒట్టేసి చెబుతున్నాను, ఆ అమ్మాయి మీద నేను చేయి వేయలేదు. అది జాకెట్ చింపుకుంది. ఆ విహారీగాడు ఆడిన నాటకం అది. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తూ విహారా అంది. అదే, నిన్ను కిడ్నాప్ చేసినవాడు. కానీ అతడు నిన్న రాత్రే నన్ను వదిలేశాడే. సూర్యారావు పిడుగుపడ్డట్టు చూశాడు. నిన్న రాత్రే వదిలేశాడా? అవును నాన్న, రాత్రే ఇంటికి వచ్చేశాను. నువ్వు గెస్ట్ హౌస్లో ఉన్నావన్నారు. ఎలా చెప్పాలో తెలియలేదు. ఆమె చెప్పిన దానిలో అబద్ధమేమీ లేదు. గెస్ట్ హౌస్ ఫోను విహారీ కట్ చేశాడంతే. అతను నిన్న రాత్రే ఎందుకు వదిలేశాడు? నాకు తెలీదు. సూర్యారావు విహారీ నంబర్ వెతికి ఫోన్ చేశాడు. నా కూతుర్ని నిన్నే వదిలేశావా? అవును, నాకు కావలసిన అగ్రిమెంట్ మీద సంతకం ఒకరోజు ఆలస్యం అవటం, అది జరగగానే మీ కూతుర్ని వదిలేశాను. 5,000 అడగటం. 5,000 అడగటం ఏమిటి? మీ మేనకోడల్ని పంపావు కదా. మేనకోడలెవరు? సూర్యారావుకి టెన్షన్ పెరిగిపోయింది. ఓ 5,000 ఇమ్మని నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేదు అని అరిచాడు. చూడు మిస్టర్ సూర్యారావు, నాకు నిజాయితీ ఉంది, డబ్బు ఉంది. అదీగాక నువ్వు అడిగేది నాకు లాజిక్కి కూడా అందటం లేదు. కావలిస్తే 2 పనులు ఒకేసారి అడుగుతాను కానీ కొసరు ఎందుకు అడుగుతాను? ఎవరో నాలా స్వరం మార్చి నీతో మాట్లాడి ఉంటారు. నేనైతే వాగ్దానం చేసినట్లు నా పని అయిపోగానే నీ కూతుర్ని వదిలేశాను అని ఫోన్ పెట్టేశాడు విహారీ. సూర్యారావుకు మతిపోయింది. ఎవరో గొప్ప నాటకం ఆడి తన పదవి పోయేటట్లు చేశారు.
ఎవరు? స్వామా? ఆ ఆలోచన రాగానే సూర్యారావు ఉలిక్కిపడ్డాడు. అనుచరులలో ఏమాత్రం క్రమశిక్షణ తప్పినా స్వామి సహించలేడు. అందుకని ఈ విధంగా పాఠం చెప్పాడా? పరమేశ్వరంతో కఠినంగా మాట్లాడాడు. అది మనసులో ఉంచుకుని ఇలా దెబ్బతీశాడా? కోపం వల్లో భయం వల్లో తెలియదు గాని సూర్యారావు వణికిపోయాడు. తేల్చుకోవాలని స్వామికి ఫోన్ చేస్తూ ఉండగా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. క్షణాల్లో అతడికి స్పృహ తప్పింది. అతడు తిన్న ఆహారంలో 3 రోజుల వరకు స్పృహ రాకుండా చేసే మందు కలిపింది విహారే. 2వ అంకం పూర్తి కావటానికి ఆ మాత్రం టైం కావాలి. సూర్యారావు మంత్రి పదవి పోవటం అన్నది స్వామికి కూడా పిడుగుపాటులా తగిలింది. సునాదమాల విహారీ మనిషి అని అతడికి తెలుసు. సూర్యారావు ఇంత సులభంగా బుట్టలో పడతాడని స్వామి అనుకోలేదు. పరమేశ్వరం ద్వారా సూర్యారావుకి ధైర్యం కోల్పోవద్దని ఫోన్ చేయించాడు. పరమేశ్వరం ఫోన్ పెట్టేస్తూ సూర్యారావు లేడు అన్నాడు. ఏమయ్యాడు? ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయాడట. గుండెపోటేమో అనుకుంటున్నారు. ఆసుపత్రిలో ఉన్నాడు. స్వామి కళ్ళు ఎర్రబడ్డాయి. ఇంతకు ఇంత జవాబు చెబుతాను పరమేశ్వరం. ఆ విహారీ ప్రవల్లికలు మరి మాట్లాడకుండా దెబ్బకొట్టే ప్లాన్ వేయాలి అన్నాడు. అతడు అంత ఆవేశపడటం అక్కడెవరూ అంతకు ముందు చూడలేదు. 5 నిమిషాల తర్వాత పరమేశ్వరం ప్లాన్ చెప్పాడు. దుర్భేద్యమైన ప్లాన్ అదే. స్వామి సంతృప్తిగా నవ్వాడు. ఇక్కడ ఇది జరుగుతున్న సమయానికి అక్కడ విహారీ ప్రవల్లికని నాకు రామ్లాల్ జీవిత సంగ్రహం కావాలి అని అడుగుతున్నాడు. రామ్లాల్ జీవిత సంగ్రహమా? ఎందుకు? విహారీ నవ్వి చెప్తాను అన్నాడు. 1 గంటలో ఇస్తాను అంది ప్రవల్లిక. చాలన్నట్లు తలూపాడు. బై ది బై, కంగ్రాచ్యులేషన్స్. ఇంతకాలం మేమెవరమూ చేయలేని పని మీరు సాధించారు అంది. అప్పుడే ఏమైంది? ఇంకా చేయవలసింది ముందుంది. డ్రైవ్ ఇన్ రెస్టారెంట్లో కూర్చుని ఉన్నారు ఇద్దరు. కార్లు వరుసగా ఉన్నాయి. నాకు అర్థం కానిదొకటుంది. ఎందుకు సూర్యారావుని రోజుల తరబడి మత్తులో ఉంచడం జరుగుతోంది? విహారీ నవ్వి చెప్పను అన్నాడు. నీకూడా చెప్పటం లేదని ఏమీ అనుకోకు. మీ డిపార్ట్మెంటుతో ఇలా ఒకరి విషయం మరొకరు మాట్లాడుకోవటం వల్లనే అన్నీ బట్టబయలవుతున్నాయి. ఇక్కడ చెట్లకు మైకులున్నా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రవళిక అర్థం చేసుకున్నట్లు తలూపింది. అంతలో మరో కారు వచ్చి పక్కన ఆగింది. అందులో ఒకప్పటి సిబిఐ చీఫ్ ఉన్నాడు. వీరిని చూసి విష్ చేశాడు. ఆయన ఆర్డర్ ఇవ్వటానికి అటు తిరగగానే ఏమిటి ఈయన పరిస్థితి అని అడిగాడు విహారీ. తిరిగి మా చీఫ్గా రాబోతున్నారు. అదేమిటి? అనుమానంతో ట్రాన్స్ఫర్ చేశారుగా? తిరిగి ప్రయత్నం చేసినట్లున్నాడు. అదీగాక సూర్యారావు అరెస్టు విషయంలో ఈయనే స్వయంగా అన్ని ఏర్పాట్లు చేశాడు. బహుశా మనం అనుకున్నట్లు ఈయనకి అనంతానంద స్వామితో సంబంధం లేదేమో. స్వామి అంటే గుర్తుకొచ్చింది. నిన్నొక పని చేశాను. స్వామికి ఒక బహుమతి పంపించాను. చార్మినార్ పాలరాతితో చేసింది. చార్మినార్ ఎందుకు? ఆశ్చర్యంతో అడిగింది. ఒక స్తంభం విరిచేసి పంపాను. సాధారణ విషయంగా అన్నాడు. ఆమెకు మొదట అర్థం కాలేదు. అర్థం కాగానే నవ్వుతో ఉక్కిరిబిక్కిరైంది. సరిగ్గా అదే సమయానికి సునాదమాల విష్ణుని తీసుకుని ఆ పార్లర్కు వచ్చింది. విష్ణు ఐస్ క్రీం తింటున్నంతసేపు ఆమె ఆ స్తంభం దగ్గర అలాగే నిలబడి కారు వైపు చూస్తూ ఉంది. తర్వాత వాణ్ణి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె మొహం తెల్లగా పాలిపోయి ఉంది. ప్రవల్లిక ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళి గంటన్నర తర్వాత వచ్చి కారు అరలోంచి ఒక కవరు తీసి ఇస్తూ రామ్లాల్ గురించి చరిత్రంతా ఇందులో ఉంది అంది. దాదాపు 10 పేజీల కవర్. రామ్లాల్ పుట్టుక నుంచి అతని పరిచయస్తులు, అలవాట్లు, బలహీనతలు అన్నీ అందులో ఉన్నాయి. అతడి మీద సిబిఐ రిపోర్టు అది. గుడ్ అన్నాడు దాన్ని అందుకుంటూ. నేను చేయవలసినవి ఇంకేమైనా ఉన్నాయా? జపాన్ నుంచి వచ్చే షిప్ తాలూకు సంతకం పెట్టకముందే సూర్యారావు పదవి పోయింది కదా, ఆ ఓడ ఏమైందో కనుక్కో. కొత్తగా వచ్చే మంత్రి సంతకం పెడతాడా లేదా అన్నది. కనుక్కుంటాను. మన రహస్యాలు సిబిఐ ఆఫీసులో మాట్లాడుకున్న వాటితో సహా అన్ని శత్రువులకు తెలిసిపోతున్నాయి. అదొక్కటే ఎలా జరుగుతోందో అర్థం కావటం లేదు. ఆమె జవాబు చెప్పలేదు. ప్రవల్లిక, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం స్వామిని కొట్టిన దెబ్బ సామాన్యమైనది కాదు. అతడు ప్రమాదకరమైన వ్యక్తి. మరికొన్ని రోజుల పాటు అత్యంత జాగరూకతతో నీ చుట్టూ పరిసరాలు గమనిస్తూ ఉండు. మనం చేసిన దానికి అతను పిచ్చివాడే ఏం చేసినా చేయవచ్చు. ఆమె నవ్వి, ఇటువంటి వాటిని ఎదుర్కొనే విషయంలో మాకు సిబిఐలో ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి ప్రాణాలకి ప్రమాదం ఉండదులే అంది.
ఆ ప్రమాదం ప్రాణాలకు రాలేదు, మరోవైపు నుంచి వచ్చింది. రామ్లాల్, మన వ్యక్తి ఒకడు ఆసుపత్రి నుంచి మాయమయ్యాడు. అతను ఏమయ్యాడో తెలిసిందా? రామ్లాల్ లేదన్నట్టు తలూపాడు. వాడికి మెలకువ వస్తే మాత్రం మన రహస్యాలు చెప్పేస్తాడు. డిపార్ట్మెంటే వాడిని ఆసుపత్రి నుంచి తప్పించి ఉంటుందని నా ఉద్దేశం. డిపార్ట్మెంట్లో మన మనుషులు దాన్ని ధృవీకరించడం లేదు. ఏదైనా జరిగి ఉంటే వాళ్ళకు తెలిసి ఉండేది అన్నాడు రామ్లాల్. వాళ్ళకు తెలియకుండా ప్రవల్లికి స్వంత బాధ్యత మీద తప్పించిందేమో సాలోచనగా అన్నాడు స్వామి. రామ్లాల్ ఆశ్చర్యంతో నమ్మలేనట్టు అది చాలా రిస్క్ కదా అన్నాడు. డిపార్ట్మెంట్ ద్వారా ఏం చేసినా మనం దాన్ని ఎలాగో ఒకలా పట్టుకుంటామని వాళ్ళకి తెలుసు. అందుకే మూడో కంటికి తెలియకుండా ప్రవల్లిక, విహారీ మాయం చేసి ఉంటారు. రామ్లాల్, ఎలాగైనా నువ్వు వాడి ఆచూకీ పట్టాలి. వీలైతే నోరు శాశ్వతంగా మూసేయి. వాడు వాళ్ళకి అప్రూవర్గా మారకూడదు. డాక్టర్ దయానంద కృష్ణమూర్తిని నీడలా వెంటాడితే మన A5 ఆచూకీ తెలుస్తుందనుకుంటాను. వాళ్ళు అంత అజాగ్రత్తగా ఉంటారని నేను అనుకోను. A5ని ప్రస్తుతం దయానంద కృష్ణమూర్తి ట్రీట్ చేయడం లేదు, పరమేశ్వరం అన్నాడు. విహారికి కట్టిన మైక్రోఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే అది అతని దగ్గర లేదు. ఏది ఏమైనా మన వాళ్ళందరినీ అలర్ట్ చేయి. అందరి వెనుక షాడోస్ ఏర్పాటు చేయి. 2 వ్యక్తుల్ని ఆ మైక్రోఫోన్ల దగ్గర 24 గంటల పాటు ఉంచు. సిబిఐ చీఫ్ దగ్గర కానీ, విహారికి కట్టిన తాయితీ దగ్గర కానీ A5 గురించిన టాపిక్ రావచ్చు. రేపు సాయంత్రం లోపల A5 విషయం మనకి తెలియాలి. ప్రవల్లిక, విహారీ, చీఫ్ ఎవరో ఒకరి ద్వారా మనకి మన అనుచరుడు ఎక్కడ ఉంచబడ్డాడో తెలుస్తుంది. గో అంటూ స్వామి ఆదేశించాడు. రామ్లాల్ తలూపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన 5 నిమిషాలకి వారికి తమ అనుచరుడు ఎక్కడ దాచి ఉంచబడ్డాడో తెలిసింది, సునాదమాల ద్వారా. నేను మీకు ముందే చెప్పాను, మా బామ్మతో మాట్లాడినా నాకు ఏడుపొస్తుంది. దాన్ని ఈర్ష్య అనరు, పొసెసివ్నెస్ అంటారు. మొగాళ్ళు అంత గాఢంగా ప్రేమించలేరు కాబట్టే నాకు ఈ ప్రేమల మీద నమ్మకం లేదన్నాను. నన్ను బలవంతంగా ప్రేమలోకి దింపి ఇప్పుడు ఇంకో అమ్మాయితో హాయిగా కులుకుతున్నారు. కంటి నిండా నీళ్లతో అన్నది మాల. కులుకుతున్నానా? ఇంకో అమ్మాయితోనా? ఎవరా అమ్మాయి? విహారీ విస్తుబోయి అడిగాడు. ప్రెహేలికో కాలికో. ఓ, ప్రవల్లిక. ఆహా, ఆ పేరుని ఎంత తీయగా పలికాడమ్మా పురుషుడు. మాలా, కోపంగా అరిచాడు విహారీ. ఆడది, అసూయ ఒకే అక్షరంతో మొదలవుతాయని నిరూపిస్తున్నావు. మొగాడు, మోసం కూడా ఒకే అక్షరంతో ప్రారంభమయ్యాయని మీరు నిరూపించారు. నాకు ఆ అమ్మాయికి మధ్య నువ్వు అనుకునే సంబంధం ఏదీ లేదు. ఉందని నేను అనుకోవడం లేదు. శారీరక సంబంధం ఉంటేనే ఈర్ష్య పడవలసిన అవసరం ఉందని మీరు అనుకుంటే అది పొరపాటు. ఒక్క మీరేమిటి, చాలామంది అలానే అనుకుంటారు. కేవలం శారీరక సంబంధం ఉంటేనే దగ్గరైనట్టు, దానికొక్కదానికే మనం భయపడాల్సినట్టు వాదిస్తూ ఉంటారు. నా ఉద్దేశంలో మానసికమైన దగ్గరితనం శారీరకమైన దగ్గరితనం కంటే భయంకరమైనది. నీకు మతిపోయింది. కాదు, నా మనస్తత్వం అది. దాన్ని దాచే ప్రయత్నం కూడా నేనేమీ చేయలేదే. నాది చాలా చిన్న ప్రపంచం. అందులో ఒకే పురుషుడు, అది మీరు అనుకున్నాను. అలాగే మీ ప్రపంచంలో కూడా నేను ఒక్కదాన్నే ఉండాలనుకోవడంలో కూడా తప్పు లేదనుకుంటాను. అది మూర్ఖత్వం. ఒక మనిషికి మరో మనిషితో బోలెడు పనులుంటాయి. అవి చేయడానికి అవతలి వ్యక్తి స్త్రీయా పురుషుడా, ఆవిడ నా ప్రపంచంలోకి వస్తుందా, దేశం ఎల్లల దగ్గర నిలబడి ఉంటుందా అని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. ఆ అమ్మాయి తెలివైంది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె నుంచే నేను స్ఫూర్తిని పొందాను. ఆమె వల్లే మారాను. నేను మీ వల్లే మారాను. ఒక మనిషి సాంగత్యంలో కొత్త ద్వారాలు తెరుచుకోవటం, కొత్తగా ఆలోచించడం నేర్చుకోవటం, ఇదేగా ప్రేమంటే. మీరు అడగబట్టి అర్ధరాత్రి ఒక మంత్రి దగ్గరికి వెళ్ళాను. ఒక మొగాడు కన్నార్పకుండా చూస్తేనే వణికిపోయే నేను కెమెరా ముందు నిలబడి జాకెట్టు చింపుకున్నాను. మీరు దాచిన స్వామి తాలూకు అనుచరుడి దగ్గరికి ప్రతిరోజు వంతుల వారి చూసొస్తున్నాను. ఇదంతా ప్రేమ వల్లనే వస్తుంది కాదంటారా? కాదనను. ప్రేమ వల్లే అంధత్వం కూడా వస్తుందంటాను. ప్రస్తుతం దాన్ని పోగొట్టడం అన్నింటికన్నా ముఖ్యమైన పని అంటాను. పద అని ఆమె ఎక్కడికి అని వారిస్తున్నా వినకుండా రెక్క పట్టుకుని లాక్కెళ్ళి కారులో కూలేశాడు. సరిగ్గా అతడి మాటలు పూర్తయ్యే సమయానికి మైక్రోఫోన్ ముందు కూర్చున్న మనిషి లేచి స్వామి దగ్గరకు వెళ్ళాడు. క్షణాల్లో ఈ వార్త అక్కడ అందరికీ తెలిసిపోయింది. మన మనిషిని వంతుల వారి కాపలా కాస్తూ చూస్తున్నది సునాదమాల అన్నమాట. అందుకే A5 ఎక్కడున్నది తెలియటం లేదు. రామ్లాల్, క్విక్ అన్నాడు స్వామి.
క్షణాల్లో సునాదమాల వెనుక నలుగురు మనుషులు నీడలా వెంటాడారు. ఆమెకు అనుమానం రాలేదు. సునాదమాల లాంటి అమ్మాయికి అసలు ఆ విషయం గుర్తించే అవకాశమే లేదు. అందులోనూ ఆమె చాలా ఆనందంగా ఉంది ఆ రోజు. ఆ ఆనందానికి కారణం ఆమె అనుమానాలు తొలగిపోవటం. ఆమె ఎక్కడికి అని వారిస్తున్న వినకుండా విహారీ రెక్క పట్టుకుని కారులో తీసుకువెళ్ళింది ప్రవల్లిక ఇంటికి. అంత అర్ధాంతరంగా వచ్చిన ఆ ఇద్దరిని చూసి ప్రవల్లిక ఆశ్చర్యపోయింది. ఆ సమయానికి నిజానికి తండ్రి ఆమెతో పెళ్లి విషయమే మాట్లాడుతున్నాడు. ఏం లేదు, మా మాలకి ఉన్నట్టుండి ఓ అనుమానం వచ్చింది. దాన్ని మొగ్గలోనే తుంచేయాలని ఇక్కడికి తీసుకొచ్చాను. మాల మొహమాట పడి ఏం లేదు అంది కంగారుగా. ఆ అమ్మాయికి ఇంత ఇబ్బంది పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇంతలో విహారీ అన్నాడు, చల్లకొచ్చి ముంత దాచటం ఎందుకు? ఈ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. ఎలా జరిగిందో ఏమో కానీ ఇప్పటి వరకు మీ అమ్మాయి నేను దాదాపు ప్రతి పనిని కలిసే చేయవలసి వచ్చింది. దాంతో ఈవిడికి అనుమానం మొలకెత్తి ఇన్ని రోజుల్లో మహావృక్షమై పెనుభూతంగా మారింది. దాన్నిప్పుడు మీ కల్నల్ గారు గొడ్డలితో నరకాలి. కల్నల్ ఎవరు? అన్నాడు ప్రతాపరావు. ప్రవల్లిక అయోమయంగా విహారీ వైపు చూసింది. రెండో వాక్యం దగ్గరే ఆమె ఆలోచన ఆగిపోయింది. ఓ నిర్వికార అచేతనావస్థ. విషాదం కన్నా ఎక్కువైంది. వేదాంతం కన్నా తక్కువ మెట్టులో ఉంది. విద్యుద్ఘాతంలా తగిలింది. ఆమె కళ్ళ ముందు దృశ్యం కదలాడింది. నాటకం స్టేజి మీద సునాదమాల ఇతడు వెల్లికిలా పడుకున్న దృశ్యం అది. తను ఇతని బరువు చెప్పగానే ఇతడు బహుశా ఫోన్ చేస్తున్నది ఈ అమ్మాయి అనుకుని ఉంటాడు. అతడు ఆడ పోలీస్ ఆఫీసర్ల గొంతు గురించి తేలికగా మాట్లాడటంతో తను కల్నల్ వేషం వేసింది. అంతవరకు పర్వాలేదు. తాడు తెగే వరకు లాగింది. ఆమెకు నవ్వొచ్చింది. దుఃఖంతో కూడిన నవ్వు అది. తన మీద తనకే తెలియని కసి. క్షణాల్లో సర్దుకుని ఏం లేదు నాన్న, తర్వాత చెబుతాను, మీరు లోపలికి రండి, లోపల మాట్లాడుకుందాం అని మాలని లోపలికి పిలిచింది. బ్రతుకు జీవుడా అంటూ మాల ఆమెతో లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళాక కబుర్లలో దింపుతూ మీ ఇద్దరికి పరిచయం ఎలా జరిగింది అని అడిగింది. మాల జరిగింది మొత్తం మొదటి నుంచి చెప్పేసింది. ప్రవల్లికకి జరిగిందంతా అర్థమైంది. మెడికల్ షాప్ దగ్గర తనకి బదులు ఈ అమ్మాయిని పట్టుకుని నిలదీయటం వగైరా ఇప్పుడు గుర్తొచ్చింది. ఆమె మాల వైపు చూసింది. స్వచ్ఛంగా అమాయకంగా కనబడుతోంది. ఆమె ఒక నిర్ణయానికి వచ్చేసింది. జీవితానికి కామాలే కానీ ఫుల్ స్టాప్లుండవు. మరణమే చివరిది. ఈ అధ్యాయం ఇక్కడితో ముగిసింది. మిగతాది జయమే. తన ఆఫీసులో మరికొంత ఎక్కువసేపు సాయంత్రాలు. కొంచెంసేపు మాట్లాడి విహారీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమె ప్రతాపరావు దగ్గరకు వచ్చి నిలబడింది. కంఠం మార్చటం, భావాల్ని మొహంలో ప్రతిబింబింప చేయకుండా ఉంచగలగటం సిబిఐలో సాధ్యమేమో కానీ నిజ జీవితంలో కాదు. ఆమెని ప్రతాపరావు గమనించాడు. అయితే ప్రశ్నలేమీ అడగలేదు. విహారీ మాటల్లోనే అతడికి జరిగిందంతా తెలిసింది. సానునయంగా భుజం తట్టాడు. బాధపడుతున్నావా అమ్మా అన్న ప్రశ్న స్పర్శలో ఉంది. ఆమె లేదన్నట్టు తలూపింది. రాసి ఉండాలి, నుదుట రాసి ఉండాలి అన్న జవాబు అది. సునాదమాలని ఫాలో అవుతున్న అనుచరులు ఆమె ఒక వీధిలోకి ప్రవేశించగానే ఆ విషయాన్ని రామ్లాల్కి వైర్లెస్లో తెలిపారు. క్షణాలలో అతడు అక్కడికి వచ్చాడు. అదిగో ఆ ఇంటిలోకి వెళ్ళింది అన్నాడు చిన్న పెంకుటిల్లు చూపిస్తూ. రామ్లాల్ ఆశ్చర్యపడ్డాడు. సరిగ్గా ప్రవల్లిక బంగ్లాకి వెనక వైపునున్న ఇల్లు అది. మూడో కంటికి తెలియకుండా ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి రావచ్చు. ప్రవల్లిక ఈ విధంగా ఏర్పాటు చేసిందన్నమాట అనుకున్నాడు. శబ్దం కాకుండా లోపలికి ప్రవేశించాడు. అప్పుడే నా డ్యూటీ అయిపోయిందమ్మా, ఇక నీది అంటున్నాడు ప్రతాపరావు. A5 ఇంకా స్పృహరాని స్థితిలోనే పడుకుని ఉన్నాడు. వంతుల వారీగా కాపలా కాస్తున్నారు వాళ్ళిద్దరూ. అతను అక్కడ దాచబడిన సంగతి ఇప్పటి వరకు నలుగురికే తెలుసు. ఇప్పుడు శత్రువులకు కూడా తెలిసిపోయింది. రామ్లాల్ పాముల లోపలికి మరికాస్త జరిగాడు. అతడి చేతిలో కత్తి మెరుస్తోంది. ఇక మీరు వెళ్ళండి అంకుల్ అంటోంది మాల. ఆమెకు చాలాసేపు ఒంటరిగా కూర్చుని విహారీ గురించి ఆలోచించుకోవాలని ఉంది. ఆలోచించడానికి ఏమీ ఉండదు, ఆలోచన ఉంటుంది. అదే ప్రేమంటే. వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ ఆగి జేబులోంచి ఒక మెడల్ తీస్తూ నిన్న అడిగావు కదా పరమవీర చక్ర అంటే ఎలా ఉంటుంది అని, ఇదిగో అంటూ చూపించాడు. ఆమె దాన్ని అందుకొని చదవటము వినటమే గాని చూడలేదెప్పుడు. ఆమె దాన్ని స్పృశించింది. మెడల్ గొప్పగా లేదు, ఖరీదైనది కూడా కాదు. కానీ కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది అది. ఆమె చేతివేళ్లు అప్రయత్నంగా వణికాయి.
ఈ లోపున రామ్లాల్ మరో అడుగు ముందుకెళ్ళాడు. అతడి కాలి క్రింద కాగితం నలిగిన చప్పుడైంది. సైన్యంలో అనుభవం ప్రతాపరావుని హెచ్చరించింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. మెరుపు కన్నా వేగంగా రామ్లాల్ కత్తి ముందుకొచ్చింది. సునాదమాల కెవ్వున అరిచింది. వాతావరణంలో మార్పుని ప్రబల్లిక పసిగట్టింది. ఆఫీస్ ఇంతకు ముందులా లేదు. ఏదో మార్పు వచ్చింది. ఆమె దాన్ని పట్టించుకోకుండా వెళ్ళి సీటులో కూర్చుంది. 2 నిమిషాల తర్వాత చీఫ్ నుంచి పిలిపొచ్చింది. మే ఐ కమిన్ సార్, ప్లీజ్. ఆమె వెళ్ళి ఎదుటి సీట్లో కూర్చుంది. చీఫ్ అదోలా ఉన్నాడు. ఎంతవరకు వచ్చింది నీ ఇన్వెస్టిగేషన్? ఆమె నవ్వింది. ఇన్వెస్టిగేషన్కి ఏముంది సార్, నేరస్తులెవరో తెలుసు. నేరం మోపటం ఎలాగో తెలియటం లేదు. ఆసుపత్రి నుంచి పేషెంట్ని తీసుకువెళ్ళి ఎక్కడ దాచావు ప్రవల్లిక? తెలీదు సార్. మొన్న అడిగినప్పుడు కూడా అదే సమాధానం చెప్పావు. నేను దానిని అంతగా పట్టించుకోలేదు. చట్టబద్ధంగా ప్రతి పని చేయలేనప్పుడు కొన్ని అవుట్ ఆఫ్ ది వే తప్పదని నాకు తెలుసు. ఆ దారిలోనే నువ్వు వెళుతున్నావని ఊరుకున్నాను. నీ సిన్సియారిటీ, అనంతానంద స్వామి పట్ల నీ వైరం నాకు తెలుసు. నేను ఆయన భక్తుణ్ణి. కానీ నువ్వు చెప్పిందంతా నిజమైన పక్షంలో ఆయన్ని ఉరికంబం ఎక్కించడానికి ప్రయత్నించే మొదటి వ్యక్తిని కూడా నేనే. ఆమెకు హాయిగా అనిపించింది. థ్యాంక్స్ సార్ అంది. కానీ మనం ఆలోచించిన దారిలో మన పైవాళ్ళు ఆలోచించాలని లేదు. ఆయన ఆగాడు. కొంచెంసేపు ఇబ్బందికరమైన నిశ్శబ్దం. దాన్ని చీలుస్తూ ఆయన అన్నాడు, ఒక ముఖ్యమైన సాక్షిని ఆసుపత్రి నుంచి తప్పించి శత్రువులకు అప్పగించావు అన్న నెపం మీద డిపార్ట్మెంట్ నిన్ను సస్పెండ్ చేస్తోంది ప్రవల్లిక. ఇదిగో ఆర్డరు. ఆమె విద్యుద్ఘాతం తగిలిన దానిలా నిశ్చేష్టురాలై అలాగే చూస్తూ ఉండిపోయింది. మొదట కొంచెం సేపు ఆయన చెబుతున్నది మెదడు వరకు చేరలేదు. చేరాక మనసు నితాంత శరాఘాత అవశేషమైంది. శరీరం మంచులో పెట్టినట్టు చల్లగా అయిపోయింది. గుండెల్లో దుఃఖం కళ్ళలోంచి రాలేదు. మరింత బాధ పెట్టడానికి అన్నట్టు మనసులోనే ఉండిపోయింది. చుట్టూ ఫైల్స్ అలాగే ఉన్నాయి. ఫ్యాన్ మామూలుగా తిరుగుతూనే ఉంది. పాత కట్టెను, కుర్చీలు, బల్లలు ప్రభుత్వ బ్యూరోక్రసీకి నిదర్శనంగా అలాగే ఉన్నాయి. సారీ ప్రవల్లిక అన్నాడు చీఫ్. ఆమె మాట్లాడలేదు. ఆ ఆర్డర్ అందుకోవడానికి కూడా ఓపిక లేనట్టు అలాగే కూర్చుని ఉంది. గుండెల్లో జలపాతం హోరు, మెదడులో అగ్నిపర్వత విస్ఫోటనం. ఆమె రెండింటి మధ్య బడబాగ్నిని దాచుకున్న నిశ్శబ్ద కడలి గర్భం. ప్రేమ విఫలమైనప్పుడు కూడా ఆమె ఇంత బాధపడలేదు. లక్ష్యం వేరే నిర్ణయించుకుంది. జీవితాశయం ఒకటే గమ్యంగా మానసికంగా సర్దుకుంది. కానీ ఇప్పుడు ఉద్యోగం పోయింది. కాదు, శత్రువు జాగ్రత్తగా వలపన్ని పట్టుకున్నాడు. దొరికిన జంతువుని చంపలేదు. కాళ్ళు విరిచేసి నిస్సహాయం చేసి ఆనందిస్తున్నాడు. లేకపోతే చీఫ్ ఇంత తొందరగా తిరిగి పదవిలోకి రాడు. తన మీద ఏ సాక్ష్యమూ లేకుండా ఇంత బలంగా నేరం మోపబడి సస్పెన్షన్ ఆర్డర్ చేతికి రాదు. ఆమె లేచి నిలబడింది. చీఫ్ అలాగే చూస్తున్నాడు. అతడి మీద ఆమెకి జాలేసింది. తిరిగి పూర్వపు ఉద్యోగం వచ్చినందుకు తిరుపతి వెళ్ళి వచ్చినట్టున్నాడు. ఆమె వైపు జాలిగా చూస్తున్నాడు. ఆమెకి తన మీద తను జాలిపడాలో అతడి మీద జాలిపడాలో అర్థం కాలేదు. ఆర్డర్ తీసుకుంది. ఎలెక్ట్గా నిలబడి సెల్యూట్ చేసింది. గదిలోంచి నిశ్శబ్దంగా బయటికి వచ్చింది. విశాలమైన వరండా, ఎత్తైన మెట్లు, విరిగిపోయిన చెట్టుకొమ్మ, ఆధారం లేక వాలిపోయిన కుర్చీ, పనికిరాని పాత సామాన్ల రూము. ఈ దేశపు యంత్రాంగంలా ఆమె అదే మూడులో ఇంటికొచ్చింది. ప్రతాపరావు ఇంట్లో లేడు. వెనుకదారి గుండా చిన్న ఇంటిలోకి ప్రవేశించింది. ఆ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. తండ్రి అటువైపు తిరిగి కూర్చుని ఉన్నాడు. ఆమెలో అప్పటి వరకు అనగదొక్కబడి ఉన్న కసి, ఉద్వేగం, ఉక్రోషం అన్నీ ఒక్కసారిగా బయటపడ్డాయి. నాన్న అంది కోపంతో, వణుకుతున్న కంఠంతో. దేశం నాకేమిచ్చింది అని కాదు, దేశానికి నేనేమిచ్చాను అని ఆలోచించాలి అన్నారట చరిత్రకారులు. ఈ దేశం గురించి నీకేమైనా తెలుసా నాన్న? ఇక్కడ బుద్ధుడు పుట్టాడట. ధర్మం 4 పాదాల నడిచిందట. వెళ్ళిపోయింది నాన్న. నడుచుకుంటూ ఎక్కడికో అది వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రతి పవిత్ర నదీ జలము లంచగొండితనంతో నల్లగా కల్మషమైపోయింది. ఇక్కడ ప్రతి పచ్చబొట్టు రెడ్ టేపిజంతో ఎర్రగా పుచ్చిపోయింది. వీటికి అతీతంగా పనిచేస్తున్నందుకు ఈ దేశం ఇచ్చిన బహుమతి ఏమిటో తెలుసా నాన్న? సస్పెన్షన్ ఆర్డర్. ఆమె దగ్గరగా వెళ్ళి అంది. చేసిన ప్రతి పనికి లాభం ఉండనవసరం లేదు నాన్న. కానీ గుర్తింపు ఉండాలనుకోవటం స్వార్థం కాదుగా. చెప్పు నాన్న అంటూ కుదపబోయి ఆగిపోయింది.
గుండెలోంచి కారిన రక్తంతో నాడి తడిసిపోగా ఆయన ముందుకు కూలిపోయాడు. చేతిలో మెడల్ అలాగే ఉంది, ఆమెను గుర్తించినట్టు. నాన్న, నాన్న! ఆమె మాటలు గొంతులో కొట్టుకుంటున్నాయి. మోకాళ్ళ మీద వంగి తండ్రి కాళ్ళ దగ్గర కూర్చుంది. ఒక సైనికుడు మరణించినంత మాత్రాన యుద్ధం ఆగిపోదు అన్నట్టు ఆ మెడల్ ఊగుతోంది. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇది 3వ దెబ్బ. భాగస్వామి విషయంలో ఓడిపోయినప్పుడు ఉద్యోగం నుంచి ఓదార్పు పొందుదామనుకుంది. ఉద్యోగం పోయినప్పుడు తండ్రి నుంచి స్ఫూర్తి పొందుదామనుకుంది. ఆమెకతడు తండ్రే కాదు, గైడ్ కూడా. ఆమె దాదాపు 10 నిమిషాల పాటు అలాగే ఉండిపోయింది. నెమ్మదిగా తేరుకొని చుట్టూ చూసింది. పక్క గదిలో రక్తపు మడుగులో A5 పడి ఉన్నాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.